లోక్సభలో మన గొంతు వినిపించాలి. అమలాపురంలో ఆర్పీఐకి మంచి కేడర్ ఉంది మేడం. అక్కడ నుంచి మనం పోటీ చేస్తే గెలుపు ఖచ్చితం. కిషన్, అమలాపురంలో ఆర్ఎస్యూ క్యాడర్ని అసెంబ్లీ అమ్మని చెప్పు. అలాగే రమణయ్య గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని ఆర్పీఐ ఆఫీస్కి కాల్ చేయి. నమస్తే మేడం. రా రవి, ఎలా ఉంది నీ కొత్త పార్టీ? మన పార్టీలో వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చస్తున్నారు మేడం. నేను అందుకే అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మీరు రమణయ్య గారు పార్టీలోకి వచ్చినప్పుడు రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు మేడం. ఎంపీగా పోటీ చేస్తున్నారట కదా, పెద్ద ఆయనతో మాట్లాడి క్యాంపెయినింగ్కి అయ్యే ఖర్చు మొత్తం పార్టీ పెట్టుకునేటట్లు నేను చూస్తాను మేడం. వాడి పక్కనుంటే వాడు నీకు పెడతాడు. నువ్వు ప్రజలకి ఏం పెడతావు? పార్టీలు పదవులు కాదు, నాకు కావాల్సింది ప్రజలు, సిద్ధాంతాలు, ఆశయాలు, ఉద్యమం. వీటికున్న శక్తి పదవికేది? నేను ఎంపీగా పోటీ చేస్తుంది గెలిచి పదవిని అనుభవించడానికి కాదు, ఓడినా కూడా దళిత గళం వినిపించడానికి. దశాబ్ద కాలం నాటి మన తెలంగాణ కేకలు కొద్ది రోజుల్లోనే అణిచివేయబడ్డాయి. గుండెలు చీల్చి పోరాడిన వాళ్లనేమో కటకటాల వెనక్కి నెట్టేశారు. ప్రజల కోసం పోరాడే ఈశ్వరీబాయి గారు లాంటి లీడర్లేమో అమలాపురం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అమ్మా, నా స్వేరింగ్ ఇన్ సెరమనీ ఇంకో 1 hourలో స్టార్ట్ అవుతుంది. ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీకి తను ఎలాగో వస్తుందని చెప్పి నేను ఆవిడ్ని పోదామమ్మా అన్నాను. గుడ్. అంటే ఎక్కడికి అనింది. నా స్వేరింగ్ ఉంది కదా, నువ్వు రావాలి కదా నాతో అనంటే, అదేంటమ్మా నువ్వు రావట్లేదా? ఆమె ఇచ్చిన జవాబుకి నిజంగానే కంగు తిన్నానమాట. చూడు గీత, నువ్వు డాక్టర్గా ప్రజలకి సేవ చేయాలనుకున్నాను, కానీ ఇలా పాలిటిక్స్లోకి రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. బట్ యూర్ హియర్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్ టు బీ అ పొలిటికల్ లీడర్. పార్టీ, కేడర్, ఎలక్షన్స్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రిన్సిపల్స్ అండ్ కమిట్మెంట్. నేనెప్పుడూ తప్పలేదు, నువ్వు ఎప్పుడూ తప్పద్దు. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ అమ్మ నుంచే నాకు వచ్చింది. నా పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. నేనెప్పుడూ నా పార్టీకి కట్టుబడి ఉంటాను. హౌ కెన్ ఐ కమ్ టు యువర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ? మరి ఎలా చూస్తావు నన్ను మంత్రి పదవి స్వీకరించేటప్పుడు? నేను టీవీలో చూస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా, నువ్వు నేర్పిన కమిట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ వల్లే నేను ఇంతదాన్నయ్యాను. నీ గురించి, నీ త్యాగం గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా నాకు తెలుసు. ఆ విషయం నేను ఏ పార్టీలో ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా నాకు గుర్తుంటుందమ్మా. అమ్మ అనే పదానికి అర్థం చెప్పిన ఈశ్వరీబాయి గారు 91లో మరణించారు. ఆమె నేర్పిన ఉద్యమ స్ఫూర్తి, క్రమశిక్షణ, ప్రేమ, మంచితనం మా గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి. జనమందరి కోసం బ్రతికెనుగా ఒక అగ్నిశిఖ, అగ్నిశిఖ. వెనుతిరగని కృషిని ధ్యేయం, ప్రతి మనిషికి సాయం న్యాయం, అలు పెరుగనిది పయనం, తుదిలేనిది సమరం. ఈ మార్పుకి నాందే పలికెనుగా ఒకే ఒక అగ్నిశిఖ, అగ్నిశిఖ.
పీడిత ప్రజల న్యాయమైన కోరికలు సాధించేందుకు ఎన్నో పోరాటాలు జరిపిన ఈశ్వరీబాయి ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు, విజయాలు సాధించారు. ప్రజల ప్రేమాభిమానులు అపారంగా చొరగొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వరుసగా 2 సార్లు ఎన్నికై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా, ప్రతిపక్ష నాయకురాలిగా క్రియాశీల పాత్ర వహించారు. ఒక సామాన్య ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి పురపాలక సంఘం సభ్యురాలుగా, విధానసభ సభ్యురాలుగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంఘిక రంగాల్లో అద్వితీయ స్థానం ఆక్రమించిన మహిళామణి. తొలి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన పోరాట యోధురాలు. ఈశ్వరీబాయి గారి జీవితం, వారి సేవలు వర్తమానానికి, భావితరాలకు ఉత్తేజాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటాయి. సమాజంలోని బలహీన వర్గాలు, దళిత ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసిన ఈశ్వరీబాయి గారి సంస్మరణ కోసం గీతారెడ్డి గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలకు అంకితమై నిజాయితీతో, చిత్తశుద్ధితో సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు, నిరుపేద ప్రజానీకానికి సామాజిక ఆర్థిక న్యాయం కలిగించేందుకు, వారి అభ్యున్నతిని సాధించేందుకు ఈశ్వరీబాయి గారు చేసిన కృషి జగద్విదితం. దేశ అభ్యుదయం కోసం, దేశ అభివృద్ధి కోసం నిర్విరామ కృషి జరిపిన పెద్దల కోసం మనం ఎన్నో ఉత్సవాలు చేస్తూ ఉంటాం. ఆ ఉత్సవాల నుంచి స్ఫూర్తిని అందుకుంటూ ఉంటాం. కాకతీయ రుద్రమ కథన రంగమైన తెలుగు సీమ ముద్దుబిడ్డ, అత్యంత ధైర్య సాహసాలు గల వీర వనిత, చైతన్య ఉద్యమ స్వరూపిణి, మహిళామణి శ్రీమతి జె ఈశ్వరీబాయి సాహస జీవిత గాథను మనం పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ భారతదేశం స్వాతంత్రం సాధించేందుకు పూర్వం బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో దేశమంతటా 500కు పైగా స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాల పరిపాలకులైన మహారాజులు, నవాబులు బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మిన బంట్లుగా, అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగేవారు. మరి అప్పటి నిజాం రాజ్యంలో రైల్వేలో ఉద్యోగం చేసేవారు ఈశ్వరీబాయి గారి తండ్రి గారు.
పెద్దలకు మరోసారి ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ పక్షాన తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ పక్షాన హృదయపూర్వక నమస్తులు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ జేబీ రాజు గారు అంటూ ద డయాస్. జేబీ రాజు గారిని వేదికపై కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ట్రస్ట్ వారి ఆహ్వానం అది. రైతులకి భూములు ఇవ్వాలనే సదుద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు అధ్యక్ష. కాగిత పట్టాలవి, వాటిని తీసుకుని రైతు స్థలం దగ్గరికి వెళ్తాడు, అక్కడ స్థలం ఉండదు. షీ వాజ్ విజనరీ. ఆమె ఏం చేసినా ఒక 10 సంవత్సరాల ముందుకే ఆలోచించేది. ఇల్లు కట్టుకోవడానికి 10 అడుగులు స్థలం వదలాలంటారు అధ్యక్ష. 10 గజాల స్థలంలో 10 అడుగులు వదిలితే ఎక్కడ కట్టుకుంటారు అధ్యక్ష? ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే కోపంతో రగిలిపోయేదమ్మా. ఆ తర్వాత అసలు ఆమెను ఆపటం ఎవ్వరి తరం కాకపోయేది. ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నాను. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ఈ సభలో ఉన్న మెజారిటీ సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలనుకుంటారు, కానీ మీరెక్కడ వాళ్ళని 10 ఏళ్ల పాటు డిబార్ చేస్తారో అని భయపడి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమె మాట్లాడుతుంటే అందరి నోళ్లకు మూతపడేది. దిస్ ఈస్ అ డేంజరస్ అమెండ్మెంట్. She lived bravely and fought fiercely. ఆమె కమిట్మెంట్, ఆమె ప్రిన్సిపల్స్ అగ్నిశిఖ. దేశం బయట జరిగే యుద్ధం కంటే దేశం లోపల జరిగే యుద్ధమే అత్యంత క్రూరంగా ఉంటుంది. తుపాకీ తూట్లు కంటే వెన్నుపోట్లే ఎక్కువగా ఉంటాయి. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం అలాంటిదే. వందల మంది ప్రాణాలు వదిలిన ఉద్యమం సాగుతూనే ఉంది. విద్యార్థులను వాడుకునే రాజకీయ నాయకులు, రాజకీయాలను వాడుకునే రాచరికపు నేతలు, ముందుండి నడిపే లీడర్లే కరువు.
జై తెలంగాణ! ఏం తెలుసండి వాళ్ళకి అసలు ఏం తెలుసు? తెలంగాణ చీలిపోతే వచ్చే ఆర్థిక నష్టం గురించి తెలుసా? ఎదురయ్యే నీటి సమస్యల గురించి తెలుసా? ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు? అసలు ఏం తెలిసి మాట్లాడుతున్నారు? 1947 అందరిది ఒకటే పోరాటం, స్వతంత్రం కోసం. దళితులకు మాత్రం 2 పోరాటాలు, ఒకటి దేశం కోసం, మరొకటి వాళ్ళ కోసం. దేశానికి తెల్లవాడి నుంచి స్వతంత్రం వస్తే వాళ్ళకి అంటరానితనం నుంచి స్వతంత్రం వస్తుందేమో అనే ఆశ ఉండేది. అమ్మా, అక్కొచ్చింది. ఎలా ఉన్నావు అక్క? బాగున్నానురా. నాకు ఇవ్వక్క, నేను తీసుకుంటా. ఏంటి మీ పార్టీ కేడర్ మీటింగా? పాపం కొడుకుని పటాన్ మనుషులు తీసుకెళ్లిపోయారంట. మీరేదో దారి చూపించారు బాబు. అమ్మా, పాలు. అమ్మా, కిషన్ ఇంట్లో లేడుగా కోటయ్యా. అమ్మా, నన్ను క్షమించు తల్లి. నా బిడ్డ గురించి మాట్లాడడానికి వెళ్ళిన కిషన్ బాబుని ఆ పటాన్ మనుషులు కూడుతున్నారమ్మా. మా బతుకులు మారవు తల్లి, మారవు మా బతుకులు. తాత, పటాన్ ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? ఏమే పైసలు వద్దా? రే ముసలోడా, ఎక్కడికి తీసుకోపోతావు? ఆ ముసలోడు పైసాలు ఇచ్చిందాకా వీళ్ళిద్దరు ఈండే. నువ్వు డబ్బుకి బానిసవేమో గాని వీళ్ళు నీకు బానిసలు కాదు. తాత, ఎంత తీసుకున్నావు? 150 రూపాయలు తీసుకున్నారమ్మా. ఎంత తిరిగిచ్చావు? మొత్తం ఇచ్చేసానమ్మా. అరే ముసలోడా, నాకెళ్ళెక్కడ నేర్పిస్తారా? ఏ వకీల్, అగ్రిమెంట్ రాసిందెవరు? నేనే. ఏ రాసేదే తప్పుడు లెక్కలు, అది కూడా సరిగ్గా రాయలేవరా? డెప్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ హిమ్ కి బదులు ఫర్ హిమ్ రాసావు. అంటే అతను మీకు డబ్బులు ఇవ్వడం కాదు, మీరే అతనికి డబ్బులు ఇవ్వాలని రాశాడు ఈ వద్వా. మరి డబ్బులు ఇచ్చేయి. మీరేమో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టడం, వీడేమో కాగితాల మీద ఏముందో కూడా తెలుసుకోకుండా మీ దగ్గర వసూలు చేయడం. ఏ బానిసత్వానికి అంత అలవాటు పడిపోయారా?
ముందు వెనక ఆలోచించొద్దా? అంత దూకుడుగా వెళ్ళిపోతే ఎలా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు? ఎవరికైనా ఏమైనా జరిగితే గీత ఉందన్న విషయం కూడా మర్చిపోయావా? అమ్మా, దండాలమ్మా. మా ఆయన నన్ను రోజు తాగొచ్చి కొడుతుండమ్మా. దయచేసి ఒక్కసారి వచ్చి చూడండి అమ్మా. ఊరుకో. అక్కేం చేయాలో మనం చెప్పాల్సిన పని లేదమ్మా, వాళ్ళకి తెలుసు. 10 మందికి ముందే అడుగు, ప్రతి గుండెలో ప్రేమే వెలుగు, ఓటమి లేని గెలుపు, ఆగదుగా ఇక ఈ పరుగు. నిర్భయంగా పనిచేసేది, నిస్వార్థంగా పనిచేసేది, పేద ప్రజలను ఆదుకునే విధంగా పనిచేసేది. చిల్కల్గూడలో తను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమిటి, మారువేషంలో మగవేషంలో షేర్వాణి చుడీదార్ వేసుకుని పైన ఒక క్యాప్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తుందమ్మా ఈ వేషం వేసుకుని నేను అడిగినా చెప్పేది కాదు. నువ్వు పడుకో, నన్ను పడుకో పెట్టేసి అక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మళ్ళా పోలీస్కి రిపోర్ట్ చేసేది. కొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభా కార్యక్రమంలో ఈశ్వరీబాయి గారి జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తిని మనం సొంతం చేసుకుందాం. పెద్దల సందేశాలు ఉంటాయి, అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దాదాపు 16 మందిని నిలబెడితే వాళ్ళలో 4 కౌన్సిలర్స్గా గెలవడం అంటే ఒక చిన్న విషయం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య ఐఏఎస్ గారిని వేదికపై సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాంస్కృతిక శాఖ సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మహేష్ గారు, వారు ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఎంతో శ్రమకూర్చి శ్రద్ధ ఆసక్తితో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఐ రిక్వెస్ట్ మహేష్ గారు ఆన్ టు ది డయాస్ ప్లీజ్. May I request all the dignitaries who are standing right to the dais, take your seat in the auditorium please. వేదికకి కుడివైపున ఉన్న పెద్దలు ఆడిటోరియంలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈశ్వరీబాయి గారి జీవన రేఖల్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని మనం ఎందుకు ఇంకా ఇలా కీర్తిమంతంగా స్ఫూర్తిమంతంగా మన హృదయాల్లో నిలుపుకున్నామో తెలియచేసేందుకు మీలో ఎవరైనా పెద్దలు వేదికపైకి వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. మే ఐ రిక్వెస్ట్ డాక్టర్ రామచంద్రరెడ్డి గారు, మీరు రండి సార్. సార్ ఐ రిక్వెస్ట్ అదర్ డిగ్నిటరీస్. ఐ రిక్వెస్ట్ ఎవరైనా వేదికపైకి ప్లీజ్ కమ్ సార్.
మనం ఇదివరకు ఇదే వేదికపై ఆత్మీయంగా సత్కరిస్తున్నాం ఆచార్య ఎంఎన్ భూషి గారు, ప్రొఫెసర్ ఎంఎన్ భూషి గారు ఎన్నో దశాబ్దాలుగా ఈ సామాజిక సేవా రంగంలో ఉన్నారు. వారు ముఖ్యంగా అంబేద్కర్ రచనలన్నీ సమాజానికి అత్యంత సులభంగా సరళంగా అందించిన అనేక గ్రంథాల రచయిత ఆచార్య భూషి గారి సందేశం విందాం. ఆ తర్వాత ఇంకా ఇతర పెద్దలు ఎవరైనా వేదికపై రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Because of my age. Yes, please sit down. I request Dr. Vinod Garu onto the dais, please. Hello. KK Raja గారి ఆత్మీయ ఆహ్వానం డాక్టర్ వినోద్ గారు. వారు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా సేవలు అందించి ఉన్నారు. వినోద్ గారు. I become too old. I don't want to miss this program. మనం బట్టి వస్తారేమో. Let me check it. I request Bhushi Garu to give his address. నల్గొండ. Friends and comrades, I find everybody is a VIP here. More than the people who sit on the dais, you people are more well connected with the great mission and vision of Ishwarbai the Great. I know her so much. She is our leader. I don't say Ishwarbai, Srimati Ishwarbai, but I call Ishwarbai the Great. You know why? Being a professor of English, being a professor in Ambedkarism, I dare say Ishwarbai the Great. Her birthday was celebrated 1st December. Her death anniversary is being celebrated today in a many splendid way. You know why? Can anybody from the audience say why? Why Ishwaribai's birthday is celebrated, Vardhanti is celebrated? She is not a Congress leader. She is not a communist leader, but she is a great follower of Baba Saheb Ambedkar. That is the reason. That is the reason. In Telangana agitation, she is the greatest leader in Telangana who was responsible for the creation of a smaller state in India. Even Chennareddy's birthday is not celebrated by the government. I am not criticizing. In 1969, he was the president of that movement, Telangana movement. But Ishwarbai the Great, vice president, throughout, she did not rest until a smaller state, Telangana, was created. She is the great leader, a national leader, an unforgettable leader.
a legislator. You watched the document, you know. She threw the shoe at a revenue minister, Reddy the Great of Rayalaseema, on the floor of the parliament, and the legislature. Friends, it is a rare in the history of India, a legislator her birthday was celebrated, not only her birthday, a Jayanti, but also Vardhanti. And Telangana cannot be forgotten, cannot afford to forget such a great leader. I am very happy, I dare say, apart from calling Ishwari the Great, today I want to call Reddy the Great. You know why? Because he is the follower of Ishwari the Great. So friends, it is a rare in the history of Telangana. Ishwari's Jayanti and Vardhanti is being celebrated by all of us. Thank you very much. I don't want to talk much. Acharya Bhushi garu. Can you say Jai Bhim to me? In the UNO, 169 countries of UNO, they say Jai Bhim. Acharya Bhushi garu. Thank you. డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తం చేయటంలో నిరంతర కృషి వలుడు, వారికి ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ మహేష్ గారు, తెలంగాణ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీకి అధినేతగా ఉన్నారు, మహేష్ గారి శుభాకాంక్ష సందేశం. మీ అందరికీ జై భీములు. ఈరోజు వర్ధంతి సభ 33వ వర్ధంతి సభ సెలబ్రేట్ చేస్తున్నాం ఈశ్వరీబాయిది. వర్ధంతే కాకుండా గవర్నమెంట్ ఈవెన్ ది బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్ is doing along with Ishwaribai Memorial Trust. She is really, in those days, if you really think about the ladies' empowerment, which was very low, ladies never used to come out of their houses for any other thing, for anything, because there was so much of restrictions. In such a situation, she is the leader. She has come out very openly against everything, where she has, with all her hearts and other things, she has come out and she fought for the downtrodden people, really the needy people of the society in India. In those days, it was the darkest days, especially for the ladies, where they cannot see anything future in their life, but she really fought for their rights. In those days, she has started the school in 1950 in Chilkalaguda by name Geeta Middle School. Then the other school she started within the next area, that is Mettuguda. Then later on, she has donated to the government. She was very particular about the education system, where the education explores, there the problem just goes away. That's what she feels. Because whoever comes out with their education, they will be in the forefront, in the forefront in the system. That's what it is happening. Today, real empowerment is really generating in the ladies also is very much high. So in those days when there was nothing, she really fought for their rights. She was so much impressed by the other side of the society, where she wanted to really do something where government is neglected in many of the areas. So there she has taken up. Especially the Rangareddy constituency she has selected. In those days, it was one of the most backward area. Though she had every comforts in her life, but really she has selected the backward area just because she knows very well how the things goes on into the villages, in the last people, how they will be suffering. So that in spite of having every comfort, she thought she should really serve to the needy. So she has selected Rangareddy as a constituency. In those days, really, if you go back, that is 60 years back, you can imagine how the situation will be. In such situation, she has really made herself an impact in the society,
Wherever there is problem, there is Ishwari Bai. That name she has created. She was a household name everywhere. And in Telangana agitation, she was the front runner. In those days, Telangana agitation was a very violent agitation. It was not the agitation what we have seen in the recent this thing. In those days, it was a very violent agitation. People were so afraid going out of their houses. Many families used to get scared whether their family members will come back. Because anywhere if you go, there will be lathi charges, firing used to take place. And there was a time where our newspapers never used to cover. In those days, BBC News used to come. People used to go through the BBC only through their radios. In those days, televisions was not there. So she was really a very dynamic personality. She has moved a lot and done a lot of things to the society. Really speaking, even when she was MLA, she has raised the questions in such a way where government really felt it is necessary to change the system. And that system has been almost done in the government, because the real impact was that whatever the genuineness, what a person is really feeling bad in the society, how they have been humiliated, how they have been illiterated, ill treatment was given to the lower society. She used to fight for those people, and really she has made an impact even in the assembly. Before that, she was 2 times councillor from Chilkalaguda. Chilkalaguda in those days also was a very backward area where there was no education, no drainage lines, no electricity. There she has developed, and she has really developed a lot. Even today, the system of footpath and the drainage lines, what she has laid, even that is continued even today. So wherever she makes a start, she will definitely do it, and she will complete it. Even in the Reddy constituency, though it was so backward, when she has really got elected twice, she has made Reddy a wonderful district and wonderful system. She has done it where there was no electricity, no water, no system of other facilities were there, schools or colleges. When she has come, really she has taken up those issues also. In the assembly, whatever the questions she raises, really even the government really feels these questions are very genuine. We have to act on that, and they really acted on those things. One such thing I wanted to tell you, when she was the chairman, Education and Child Welfare, there she has created it that from first class to 12th class free education system. Like that, even in the hostel facilities also, she really felt that hygiene should be there, especially in the girls' hostel. There also she has provided that hygiene system should be there. Girls should be very safety in this thing. So even the books facilities was not there. Even the dormitory was not there. There are so many things that was not there in those days. So really she fought for those people also. Even in Gandhi Hospital, really there were no beds. So patients used to be just kept on the floor. So she used to raise that questions in the assembly and see that minimum to minimum needs are provided to the common person. So these are the things that she has done it. And really she is a very great lady. She has done a lot to the downtrodden and the weaker sections of the society. So thank you so much for giving me this chance. Thank you so much. Thank you, sir. That is Mahesh Garu, Telangana Republican Party of India, Rashtra Adhineta. All India Confederation of SC/ST Organizations President ga unnaru peddalu Maheshwar Raj Garu. I request Maheshwar Raj sir to take his seat on the dais, please. Ippudu సందేశాల్లో డాక్టర్ వినోద్ గారు వారు అంబాసిడర్గా వివిధ దేశాల సేవలు అందించి ఉన్నారు. మరి అంబేద్కర్ భావజాలాన్ని సమాజం ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డాక్టర్ వినోద్ ఫర్ హిస్. ఎస్ డాక్టర్ వినోద్. After 2 minutes.
ఈశ్వరి బాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గీతా రెడ్డి గారు, honorable guests on the dais and then off the dais, you have seen the documentary, you have heard about Ishwari Bai, the great leader of masses, and I don't want to go into more details, but only I would like to just request all of you, by celebrating such anniversaries is not enough, but at least to follow the ideals and to walk in the path laid down by our great leader Ishwari Bai. Today we need such leaders more than those days. As you all know, the oppressed and downtrodden are suffering more in the present whatever government of India and then in various governments. So you should all remember her courage, her whatever she did. Even during the Telangana movement also, she was in the forefront and then leading. Now we are in the Telangana state. We should remember her, and then we should always walk in the path, follow the ideals, and then we will definitely pay the highest and grateful tributes when we really implement what she taught us. As Ambassador of India, I represented India in various countries, various places, but still, when I come to Hyderabad, I remember our Srimati Ishwari Bai's sacrifice and contribution and achievement. I thank you, all of you, and then we hope we will continue to celebrate such events in future. Thank you. Thank you, sir. Now, I request Srimati Shailaja Ramayar garu, Senior IAS Officer, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక, క్రీడలు, పర్యాటకం, దేవాదాయ శాఖ అన్నిటికీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వారు ఈశ్వరీబాయి జీవితం, ఉద్యమం, శాసనసభ ప్రసంగాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇది భూమి బుక్ ట్రస్ట్ వారు ప్రత్యేకంగా రూపొందించారు. ఐ రిక్వెస్ట్ కేకే రాజా గారు ఆన్ దిస్ అకేషన్ డయాస్ పైన ఉండాలి. హలో, భూమి బుక్ ట్రస్ట్ వారి పునర్ముద్రణ ఈ పుస్తకం. నా రిక్వెస్ట్ శైలజ మేడం వారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు గ్రీట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వేదికని అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా డాక్టర్ గీతారెడ్డి గారు మరియు మిగతా పెద్దలు, వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా నమస్కారం. మరి ప్రోగ్రామ్ ఏమో ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ఈరోజు మనం ఈశ్వరీబాయి గారి జయంతి రోజు తనని ఒక మహిళా లీడర్గా, ఒక దళిత లీడర్గా, సామాజిక మార్పు కోరినటువంటి ఒక లీడర్గా, పబ్లిక్ లీడర్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. మరియు ఎంతోమంది పెద్దలు మాట్లాడారు. తర్వాత తన టైంలో చాలామంది తనతో ఇంటరాక్షన్ అయిన వాళ్ళు కూడా మాట్లాడారు. షీఈస్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ది ప్రజెంట్ జనరేషన్. అంటే అంత ధైర్యంగా అప్పుడు ఉన్నటువంటి సామాజిక అసమానతల్లో తను అంత కష్టపడి పోరాడి ఎన్నో రకాలుగా తను మార్పులు తీసుకురావడం అనేది చాలా గొప్ప మాట. విమెన్స్ ఎడ్యుకేషన్ నుంచి జోగిని రీహాబిలిటేషన్, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్, మరియు పబ్లిక్ చేంజ్ త్రూ మోడిఫికేషన్ ఇన్ కాస్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనము చాలామంది దగ్గర నుంచి విన్నాం. I would say that this is the worthy occasion to celebrate Ishwari Bai Garu. So I take this occasion to once again renew
that sort of leadership and say that it will guide us again and again in the future. Thank you, ma'am. Thank you for giving us this opportunity. The government of Telangana and ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ మళ్ళీ ఈ రకంగా తన జయంతి మరియు వర్ధంతిని సెలబ్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లాంటి ఒక మహిళా లీడర్ని మళ్ళీ కూడా మనము గుర్తించుకుంటూ మనము ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నా రిక్వెస్ట్ జేబీ రాజు గారు, వారు వరిష్ట ప్రసార ప్రముఖులు, ఒక నిమిషం పాటు ఈ సందర్భాన్ని ఉద్దేశించి వారి సందేశం చెబుతారు. ఐ రిక్వెస్ట్ జేబీ రాజు గారు. I request Srimati Shailaja Ramayar Madam to accept the felicitation by Dr. Geeta Reddy Garu, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్పర్సన్. వారు కేకే రాజా గారు వేదిక దగ్గరకు వచ్చి ఈ అతిథులందరికీ ఫెలిసిటేషన్ విషయంలో వారు పర్యవేక్షణ చేస్తారు. Now I request Madam to felicitate Dr. Mohammed Krishna Garu, Bhushi Garu, Acharya. Felicitation to the dignitaries on the dais. Dr. Vinod Kumar Garu, Ambassador, is being felicitated by Geeta Reddy Madam. ప్రొఫెసర్ భూషి గారు, thank you Professor Bhushi for accepting felicitation. I request J.B. Raju Garu to receive the felicitation from Department of Language and Culture and ఈశ్వరీబాయి Memorial Trust. J.B. Raju Garu. జేబీ రాజు గారికి సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు శాల్వాతో, మేడం శైలజ గారు జ్ఞాపికతో సన్మానం. Now I request J.B. Raju Garu to give his brief message. టైం లేదు కాబట్టి ఈశ్వరీబాయి గారి వర్ధంతి సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ప్రముఖులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా సమావేశమైన మీకందరికీ కూడా నేను జై భీములు తెలియజేస్తున్నాను. కాలాతీతం అయిపోయింది కాబట్టి నాకు సుదీర్ఘంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ కాలం అంటే ఇంచుమించు 40 సంవత్సరాలు పైగా ఆమెతో పరిచయమే కాదు, ఆమె చేపట్టినటువంటి అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. అటువంటి గొప్ప ధన్యత నాకు కలిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 40 సంవత్సరాలలో జరిగినటువంటి అనేక ప్రముఖమైనటువంటి ఘట్టాలని నేను చెప్పగలను, కానీ టైం లేదు కాబట్టి 1-2 విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఆమె ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆర్పిఐకి కార్యకర్తలు లేరు. అయితే ఎక్కడి నుంచో వచ్చారయ్యా కార్యకర్తలు? మేమేదైతే అసోసియేషన్ నడిపిస్తున్నామో, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్గనైజేషను ప్రెసిడెంట్గా భూపతి గారు అని ఉండేవారు. మేమిద్దరం కలిసి ఈశ్వర్యబాయి గారి దగ్గర ఆయనే నన్ను మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేశారు 1962లో. అప్పటి నుంచి కూడా ఫాలోయర్గానే నేను ఉంటూ వచ్చాను. అయితే అత్యాచారాలు జరిగిన సందర్భంలో మాత్రం ఆమెని మేము ఇన్వైట్ చేస్తూ ఉండేవాళ్ళం ఆయా ప్రాంతాలకి. మరి ఎల్లారెడ్డి సమీపంలోనే ఒక దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుపడిన సందర్భంగా వెళ్ళిన వాళ్ళని చితకబాదారు అగ్రకులాలు. ఆ విషయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఆమె మన జస్టిస్ పొన్నయ్య గారు డాక్టర్ ఉండేది మంత్రిగాను. ఎప్పుడైతే మేము ఈ విషయం జరిగిందో, అమ్మ మేము అక్కడ ప్రోగ్రాము ఒక ప్రొటెస్ట్ ర్యాలీ పెట్టబోతున్నాము ఎల్లారెడ్డిగూడలో, మీరు రావాలి, సమీపంలోనే జరిగింది కాబట్టి నేను తప్పకుండా వస్తా. ఆమె ఇచ్చిన ఉపన్యాసం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అది చూడగానే వినగానే నాకేమనిపించిందంటే, అంబేద్కర్ చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం ఏదైతే ఉన్నదో అది గుర్తుకొచ్చింది. అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మీరు పోగొట్టుకున్న హక్కులు తిరిగి సాధించాలంటే పోరాటం ఒక్కటే శరణ్యమని చెప్పిన సిద్ధాంతాన్ని ఆమె చనిపోయే వరకు కూడా అదే సిద్ధాంతంతో ముందుకు పోయి పోరాట స్ఫూర్తితో ఆమె నడవడమే కాకుండా అనేక వేల మందిని, యువకుల్ని, ప్రజల్ని అందరినీ కూడా పోరాట మార్గంలో నడిపించినటువంటి గొప్ప నాయకురాలు ఆమెని సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. మీటింగ్లో ఏమన్నదంటే, ఆమె దెబ్బకు దెబ్బ, గుద్దుకు గుద్దు కొట్టగలిగే స్థితికి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మాలో ఉన్నది కాబట్టి కబడ్దారు జాగ్రత్త అని అంత ఓపెన్గా గట్టిగా మాట్లాడే ధీరవనిత ఈశ్వరిబాయి గారు. అస్సలైన సిసలైన అంబేద్కర్ వాది ఎవరన్నా ఉంటే, అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణకి ప్రతిరూపం ఎవరంటే ఈశ్వరిబాయి అని మనం చెప్పుకోక తప్పదు. ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. ఆ సంఘటన ఏమంటే, ఆస్ట్రేలియాలో మరి రామచంద్రారెడ్డి గారు, గీతారెడ్డి గారు ఇద్దరు స్టూడెంట్స్గా ఉన్నారు. ఎఫ్ఆర్సిఎస్ స్టడీ చేస్తున్నారు అక్కడ. వాళ్ళిద్దరూ స్టడీలో మునిగిపోతే అమ్మని రమ్మన్నారు ఈశ్వరిబాయి గారిని. అమ్మ నువ్వు రా ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా వెళ్ళింది. వీళ్ళిద్దరికీ కూడా ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేటప్పుడు అన్ని పనులు ఆమె చేస్తూ ఉండేది. ఆమెకి చాలా ఇష్టం మరి ఇంటి పనులు కూడా చేయడం అనేది. మాకు ఇక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్లో మాకు ఉప్మా ఆమె వండి పెడతా ఉండేది. ఈ రకంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నదంటే, ఇక్కడ పూర్ పీపుల్ ఎక్కడుంటారు, వాళ్ళ నివాసాలు ఎక్కడుంటాయి అని అంటే, మరి గీతారెడ్డి గారికి తెలియదు కదా. లేదు, ముందు అసెంబ్లీ చూడాలన్నది. అది సిడ్నీలో ఉండేవారు నాకు గుర్తున్నంత వరకు కూడా కదమ్మా. సిడ్నీలో మీరు ఎఫ్ఆర్సిఎస్, అది ఏ స్టేట్ కింద వస్తుంది? నార్త్, అదేదో స్టేట్ ఉంది, న్యూ సౌత్ వేల్ అసెంబ్లీ నేను చూడాలని అంటే గీతారెడ్డి గారే ఒక లెటర్ రాస్తే పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు అమ్మని తీసుకుని వెళ్ళారు. అది చూసిన తర్వాత, అసెంబ్లీ చూసిన తర్వాత అడిగిందట ఆ సెక్రటరీని, బాబు నేను ఎక్కడుంటారు ఇక్కడ పూర్ పీపుల్, అక్కడ పోయి ఒక్కసారి వాళ్ళని చూడాలి. ఆస్ట్రేలియా పోయి
అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎక్కడని అడుగుతారు మనమైతే, కానీ అది అడగలేదు ఆమె. టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడని అడుగుతాం మనం, అది అడగలేదు ఆమె. ఆమె ఏమడిగిందంటే పూర్ పీపుల్ ఎక్కడుంటారో వాళ్ళని చూడాలి, మాట్లాడాలన్నది. వాడు నవ్వాడట ఆయన. వైట్ మ్యాన్ కదా, పూర్ పీపుల్ ఉండడం ఏంటి, మా దగ్గర పూర్ పీపుల్ ఉండరే అన్నాడట. ట్రైబల్స్ ఉన్నారు కదా మీకు, వాళ్ళు ఎక్కడున్నారన్నారు. వాళ్ళు ఎక్కడ ఉండరే, ఎక్కడ మరి దూరంగా ఎక్కడో ఉంటారు వాళ్ళు. లేదు, వాళ్ళనే నేను చూడాలి, వాళ్ళే రియల్ పీపుల్, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు, యు ఆర్ నాట్ నేటివ్ పీపుల్, యు ఆర్ అవుట్ సైడర్స్ అని మరి ఆ దేశం వెళ్ళి అంత ధైర్యంగా మాట్లాడింది. వెళ్ళి చూసింది అంటే ఆమె పూర్ పీపుల్ పట్ల, అణగారిన ప్రజల పట్ల ఆమెకున్నటువంటి అపారమైనటువంటి ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో చనిపోయే వరకు కూడా ఆ కమిట్మెంట్ తోటే ఉన్నది ఆమె. ఈ లోపల గీతారెడ్డి గారు రిటర్న్ అయ్యి వచ్చారు. అమ్మకి అప్పుడు 60 ఏళ్ళు నిండిపోయింది. అమ్మకు ఒక షష్ఠి పూర్తి చేయాలని ఒక తలంపు మాకు వచ్చింది ఆర్గనైజేషన్ పరంగా. మేము నడుపుతున్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్కి అమ్మని అడిగాము చేయండి అని ఒప్పుకుందామే. మరి నిజాం కాలేజీ ఆడిటోరియం ఉండేది, ఇప్పుడు లేదు ఆ బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగు. అప్పుడు చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ అది ఆడిటోరియం. అందులో మేము చేయడం కూడా జరిగింది. దానికి అనేక మంది వచ్చారు, ఇంక్లూడింగ్ బ్రహ్మానంద రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చారు. మనం ఇక్కడ చూసాం కదా, బ్రహ్మానంద రెడ్డి ఆమె బతిమాలాడు ఆమెని. గవర్నర్ వచ్చారు, వావిలాల గోపాలకృష్ణ వచ్చారు, ఇట్లాగా మన గౌడు ఆయన కూడా వచ్చాడు. ఇట్లా చాలామంది వచ్చారు. చాలా కాలమైంది, అన్ని పేర్లు గుర్తులేదు, కొన్ని మాత్రం గుర్తున్నాయి. కుమేద్మేన్ జోషి గారు, ఆమెకి చాలా పెద్ద సోషల్ కమిట్మెంటు. ఆమె పెట్టిన నేసాలో నేను కూడా పనిచేశాను, గీతారెడ్డి గారు పనిచేశారు. ఆస్ట్రేలియా నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పెద్ద కారు ఉండేది, అది ఆ కారులో గీతారెడ్డి గారు వస్తే ఈమె గవర్నర్ ఏమో అన్నట్టు ఉండేది ఆ రోజుల్లో. శాల్యూట్ కొట్టేవారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అంత పెద్ద పొడుగు కారు అంతవరకు చూడలేదు హైదరాబాదులో. అట్లాగా ఆమె ఒక స్టేటస్ కూడా, తల్లి వల్ల వచ్చినటువంటి స్టేటస్ ఇది. ఆమె ఎంతో డిగ్నిఫైడ్గా ఉండేది, కళ్ళజోడు పెట్టుకుని వెళుతుంటే దొరసాని అనేవారు అందరూ కూడా. అటువంటి వ్యక్తిత్వం, గొప్ప పోరాట యోధురాలు, నిజమైన అంబేద్కర్ వాది. ఆమెకి నివాళులు అర్పించే అవకాశాన్ని ఇక్కడ మీ అందరితో పాటు మరి నాకు కూడా కలిగినందుకు ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా, మామిడి హరికృష్ణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మరి శైలజ రామయ్య గారికి, అందరికీ కూడా, మీకందరికీ కూడా, మా మాటల మాంత్రికుడి గారికి కూడా మరి ఆయన చెప్తుంటే, మరి మా రేడియోలోనే నేను ఎడిటర్గా చాలా కాలం పనిచేశాను, ఆల్ ఇండియా రేడియోలో. ఆయన అనౌన్సర్, అంతే కదా, అనౌన్సర్గా పనిచేశారు. మీరు అనౌన్సర్గా పనిచేశారు. అప్పుడు ఎలాగుందో ఆయన టోను, ఇప్పటికి కూడా మార్పు లేదు. అంత అద్భుతమైనటువంటి కళాకారుడు అందామా, అనౌన్సర్స్ కూడా కళాకారులే. అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్. కొండను అద్దంలో చూపడం ఎంత కష్టమో, దశాబ్దాల ఈశ్వరీబాయి గారి చైతన్య స్ఫోరక జీవితాన్ని మనం కొన్ని నిమిషాల్లో ముగిసిన కూడా అంతే కష్టం. మరి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సభలు వారి స్ఫూర్తిని మనం అందుకొని ఒక దీపస్తంభంలాగా వారి బాట నడిచేందుకు దోహదం చేస్తానని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అలాగే డాక్టర్ జె గీతారెడ్డి గారు ఒక కుటుంబ బాధ్యత ఎలా నిర్వహిస్తారో, అమ్మ పట్ల ప్రేమనే కాదు, అమ్మ ద్వారా సమాజం పట్ల ప్రేమను చూపించేందుకు ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. వందలాది మంది అభిమానులు ఉన్నారు గీతారెడ్డి గారికి. వారందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ ఐ రిక్వెస్ట్ గీతారెడ్డి మేడం టు ఫెలిసిటేట్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, మామిడి హరికృష్ణ గారు. On behalf of Department of Language and Culture and the Ishwaribai Memorial Trust, we would like to thank press and electronic media and Ravindra Bharati staff, అలాగే సాంస్కృతిక సారథి కళాకారులు, ముఖ్యంగా చిత్రం అద్భుతంగా నిర్మించిన వారు. మరి పెద్దలు ఎందరో ఉన్నారు. ఇందాక జేబీ రాజు గారు అన్నారు, సభలో కూడా చాలామంది అనుభవ సంపన్నులు ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈశ్వరీబాయి ట్రస్ట్ పక్షాన, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పక్షాన ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ తరపున జరుగుతున్న ఈశ్వరీబాయి గారి వర్ధంతి సభని అత్యంత అద్భుతమైన వ్యాఖ్యానంతో మనందరినీ మంత్రముగ్ధులను చేసే విధంగా అలరింపజేసిన వ్యాఖ్యాత శ్రీ దక్షిణామూర్తి గారికి శ్రీమతి గీతారెడ్డి గారు, శ్రీమతి శైలజా రామయ్యర్ గారు వారు సత్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఈశ్వరీబాయి గారు ఆమె నిలిచింది గెలిచింది స్వరంతోనే, మాటతోనే, సబ్జెక్ట్ కంటెంట్తోనే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, పేద బడుగు బలహీన దళిత సామాజిక వర్గాల పట్ల ఆమెకుండే నిబద్ధత, నిజాయితీ, ప్రేమ పట్లనే. ఇప్పటికీ మనం ఈశ్వరీబాయి గారిని గుర్తు చేసుకుంటున్నామంటే ఒకే ఒక్క లక్ష్యం, అది తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల ఆమెకుండే ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద. సో అలాంటి ఈశ్వరీబాయి గారికి మరొక్కసారి మనందరం ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈశ్వరీబాయి గారి స్ఫూర్తిని నిరంతరం ప్రతి సందర్భంలో డిసెంబర్ 1వ తారీఖు రోజు, అలాగే ఫిబ్రవరి 24వ తారీఖు రోజు గుర్తు చేసుకుంటూ ఆమె ఏ లక్ష్యాల కోసం, ఏ ఆశయాల కోసం, ఏ ఆదర్శాల కోసం పనిచేసిందో ఆ ఆదర్శాలని మరొక్కసారి మనం పునరుజ్జీవితం చేసుకునే విధంగా ప్రతినపూనే సందర్భంగా దీన్ని గమనిస్తూ మనం మరొక్కసారి ఏ బడుగు బలహీన తాడిత పీడిత మహిళ అలాగే దళిత ప్రజల కోసం ఆమె నిరంతరం తపన పడిందో ఆ ప్రజల వికాసం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మళ్ళీ మనం పునరంకితమవుదామనే ఒక ప్రతినని మన మనసులో తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్సులు. అలాగే ఈనాటి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా తనకు తోడున్నానని, అలాగే ఏ అమ్మ ఈశ్వరీబాయి గారికి నిరంతరం స్ఫూర్తిగా తీసుకుంటున్నానని చెప్పే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి, మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులకి, అలాగే ఇతర ఈశ్వరీబాయి గారి అభిమానులందరికీ, ఆమె వారసులందరికీ, ఆమె మేధో వారసులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి స్ఫూర్తిగా నిలిచి మార్గదర్శకత్వం వహించిన శ్రీమతి శైలజా రామయ్యర్ గారు, వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రజలకి, అభిమానులకి, ఈశ్వరీబాయి గారి మానసపుత్రులైన మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అలాగే జహీరాబాద్ ప్రాంతం నుంచి, సంగారెడ్డి ప్రాంతం నుంచి శ్రమ తెలియకుండా, భారము దూరము అనే విషయాలను కూడా గమనించకుండా కేవలం గీతారెడ్డి గారి మీద ప్రేమ కొద్దీ, అభిమానం కొద్దీ, గౌరవం కొద్దీ ఇక్కడికి విచ్చేసిన వందలాది మంది అభిమానులకి, ప్రజలకి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంత ఆలస్యమైనప్పటికీ అందరూ ఎంతో అభిమానంగా పెద్దలు చెప్పిన ప్రతి మాటల్ని వినడమే కాకుండా ఈశ్వరీబాయి గారి స్ఫూర్తిని, ఆమె ధైర్యాన్ని, ఆమె స్థైర్యాన్ని, ఆమె ఏ లక్ష్యాల కోసమైతే పనిచేసిందో ఆ లక్ష్యాలని మరొకసారి పునరంకితమయ్యేలాగా మీరందరూ ఇక్కడ ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేబీ రాజు గారికి, అలాగే వినోద్ కుమార్ గారికి, ప్రొఫెసర్ గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే రామచంద్రారెడ్డి గారు, వారి ఆరోగ్యం సహకరించినా ఇప్పుడు సహకరించకపోయినా కేవలం ఒక నీరాజనం అర్పించడం అనే ఒకే లక్ష్యంతో ఇక్కడికి విచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈనాటి పత్రికలలో చక్కని వ్యాసాలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో కానీ ఇతర పత్రికల్లో కానీ ఈశ్వరీబాయి, వెలుగు పత్రికలో ఈశ్వరీబాయి గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆమె తన జీవన క్రమంలో ఎలాంటి ఘట్టాలకి తెరదీసింది, ఎలాంటి మార్గాలకి నిర్దేశనం వహించింది, చిలుకలగూడ నుంచి మొదలుకొని తెలంగాణ సెపరేట్ స్టేట్ మూవ్మెంట్ వరకు ఎంత ఉద్యమిత్వ స్ఫూర్తితో కొనసాగించిందో ఆ మాటలన్నిటినీ, ఆ ప్రస్థానం అంతటినీ కూడా చాలా చక్కని వ్యాఖ్యానంతో రాశారు. ఆ జర్నలిస్టులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే డాక్యూ డ్రామాని ప్రదర్శించారు.
మన కళ్ళెదుట కట్టినట్టుగా ఆనాటి సన్నివేశాలని రీక్రియేట్ చేసి ఒక పీరియాడిక్ హిస్టారికల్ కాస్ట్యూమ్ డ్రామాగా ఒక సినిమాని తీసినటువంటి దర్శకుడికి, అలాగే ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి మొత్తం ఈశ్వరీబాయి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈశ్వరీబాయి గారు అంటే కేవలం ఒక మహిళ మాత్రమే కాదు, 1950స్లోనే ఒక మహిళా శక్తి తను తలుచుకుంటే, సంకల్పం ఉంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు, ఎంత నిర్భీతిగా ఉండవచ్చు, ఎంత స్థైర్యాలతో మనగలగవచ్చు అని చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా మనందరికీ స్ఫూర్తినిస్తుందనే విషయాన్ని మరొక్కసారి తెలియజేసిన ఆ డాక్యుమెంటరీకి, అలాగే వ్యాస రచయితలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రవీంద్ర భారతిలో పనిచేసే మొత్తం సౌండ్ అండ్ లైట్ అండ్ ఎవ్రీబడి అందరికీ కూడా ధన్యవాదాలు. పోలీసు సోదరులు చాలా సహకరించారు, వారందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే INPR తరపు నుంచి లైవ్ టెలికాస్టింగ్ పెట్టారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.